నమస్తే. కల్వకుంట్ల కవిత ఈ మధ్యకాలంలో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీ ఆవిర్భావ సభలో మాత్రం బీఆర్ఎస్ అధినేత తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కూడా పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరి తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి స్కోప్ ఉందా? అలాగే ఆమె ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్పై చేసిన విమర్శలపై కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. అక్క నమస్తే. కొత్త పార్టీ తెలంగాణలో వచ్చింది. ఒకప్పుడు మీరు కూడా జాగృతిలో పనిచేశారు, అత్యంత సన్నిహితులు. కవిత గారి పార్టీని స్వాగతిస్తున్నారా? ఏం చెప్తారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు రాజ్యాంగం ఎవరికి అన్ని హక్కులు ఇచ్చింది కదా. పార్టీ పెట్టుకోవడము వాళ్ళ అంతర్గత విషయము. కవిత గారు మొండిది, ధైర్యం గలది, పార్టీ పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇవాళ కేసీఆర్ గారిని ఫస్ట్ సభలోనే విమర్శించడం అనేది, నేను ఒక బిడ్డగా, ఒక తండ్రిగా, అంటే నేను ఒక తండ్రి స్థానంలో తను ఉన్నప్పుడు నాకు కూడా మా తండ్రి గారిని అంటే మనం గొప్ప వాళ్ళం అయిపోతాము, కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తే మనకి బాగా వైరల్ అవుతాము అనేది ఆలోచించిందేమో కవిత గారు. కానీ తప్పది. ఎందుకంటే ప్రపంచంలో ఇవాళ మన గురించి ఆలోచించేది తండ్రి తల్లిదండ్రులు ఇద్దరే. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లేనిది కవిత గారు లేరు. ఇవాళ రాజకీయ భిక్ష అనేది చంద్రశేఖరరావు గురించి నుంచే వచ్చింది ఆమెకు. ఇవాళ కేసీఆర్ గారిని విమర్శిస్తే నేను పెద్ద స్థాయి అనుకుంది, కానీ తప్పది. పప్పులో కాలేసింది కవిత గారు. ఆ విషయంలో నేను చాలా మనోవేదన గురైన. ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమకారుడు, ఏదేం చెప్పుకున్న పార్టీ ఏది ఉన్నా కూడా ఈ పార్టీ అని కదా, ఒక వ్యక్తిగతంగా నేనైతే తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం నిలిచిన వ్యక్తి. ఇవాళ ఎవరైనా విమర్శించేటప్పుడు కేసీఆర్ గారిని పర్సనల్గా ఎవరు టార్గెట్ చేయలేదండి. తన విధి విధానాలనే టార్గెట్ చేశారు తప్ప కేసీఆర్ గారు నిజంగా కూడా 29 రాష్ట్రంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 10 సంవత్సరాలు సీఎంగా అయ్యారు. ఆయన అనుభవం అనేది చాలా గొప్పది. ఇవాళ కవిత గారు తల్లిని టార్గెట్ చేయదు. ఈరోజు మీ ఫ్యామిలీ విషయాలు ఏమైనా ఉంటే ఫ్యామిలీ వరకు చూసుకోవాలి. మీరు పార్టీ పెట్టిన జాగృతి పెట్టినంత ఈజీ కాదు పార్టీ పెట్టడం అనేది. అదొకటి గుర్తుపెట్టుకోండి కవిత గారు. మీరు రోజు ఏమంటున్నారు మీరు తెలుసా? మేము పార్టీలో ఉంటే నన్ను పార్టీ నుంచి ఎలగొట్టారు, నన్ను ఈ రకంగా చేశారు అంటున్నారు. మరి జాగృతిలో మీరు జాగృతికి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు మీకోసము మాలాంటి వాళ్ళం 200 మంది పనిచేసాం. ఆహార్నిశలు 3 నెలలు పనిచేసినాం. పనిచేసిన వాళ్ళని ఒక్కరోజు కూడా నువ్వు పట్టించుకోకుండా నువ్వు ఎంపీ అయిన తర్వాత మీరు బీఆర్ఎస్లో జాగృతిని విలీనం చేసి మీకోసం పనిచేసిన వాళ్ళని ఒక్క పూట మీరు పట్టించుకోలే. అప్పుడు మేమందరం ఎంత బాధపడి ఉంటాం? ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. అఫ్కోర్స్ అయినా మీరు ఎదగాలని అనుకున్నాం. మీరు ఎంపీగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళా మంత్రి లేనిది బీఆర్ఎస్ పార్టీలో, కానీ ఒక మహిళా ఎంపీగా మీకే స్థానం ఇచ్చారు మీ తండ్రి గారు. అది మీరు మర్చిపోతున్నారు. మీకు బీఆర్ఎస్ పార్టీ అన్నిచ్చింది. మీకు ఆస్తుల గొడవలలో, పంపకాలలో తేడా వచ్చి లిక్కర్ కేసులో గొడవలు అవన్నీ వచ్చేసి మీ తండ్రి ఆ రోజు చెప్పారు, తప్పు చేస్తే నా కొడుకైనా నా బిడ్డనైనా బయటికి పంపిస్తానని చెప్పారు. అదే చేశారు. అఫ్కోర్స్ మీరు నిందితుల దోష నిర్దోష అనేది ఇక్కడ ఎవరు జడ్జ్ చేయట్లేదు. బట్ ఆరోపణ వచ్చింది, మీరు జైలుకి వెళ్ళేసి వచ్చారు కాబట్టి తను మనస్తాపం చెందిండొచ్చు. పార్టీకి ఒక నాయకుడు కాబట్టి మిమ్మల్ని బయటికి పంపించారో లేకపోతే గమ్మునుండమని అది మీ ఇంటర్నల్ విషయం ఎవరికి తెలియదు. కానీ మీరు ఈరోజు ఒక 4-5 వేల మందితోని మీరు ఫంక్షన్ హాల్ పార్టీ పేరు ప్రకటించడము, మీరు అది చేసినంత మాత్రాన అంతవరకు బాగానే ఉంది. కానీ టార్గెట్ కేసీఆర్ అన్నప్పుడు ఇవాళ అన్ని పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఎందుకంటే అతనంటే ఒక గొప్ప స్థానం ఉంది తనకి. అది ఇవాళ ఎవరు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు చెప్పండి? మీరు ఏదో పెద్ద తండ్రి ఉన్నప్పుడే మీరు తండ్రి మనసును బాధ పెడుతున్నారు కదా. వాళ్ళే అదే అంటున్నారు, తండ్రిని తిట్టిన వాళ్ళు ఇక మమ్మల్ని తిట్టరా? ఇప్పుడు జాగృతిలో పనిచేసిన వాళ్ళు కూడా, గతంలో పనిచేసిన వాళ్ళు కూడా మిమ్మల్ని విమర్శిస్తున్నారు. 4 రోజులు వాడుకొనే వదిలేస్తుందని. మీరు ఈరోజు కేసీఆర్ మీద ఏమంటున్నారు? మీరు మమ్మల్ని పట్టించుకోలేదంటారు. మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎంపీ ఇచ్చారు, మంచి హోదాని ఇచ్చారు, మస్తు డబ్బుని ఇచ్చారు. ఇవాళ ఒక పార్టీ పెట్టేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? మీకు తెలియదా? మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను అనేది ఏంటంటే 100% ఒక మహిళగా నేను స్వాగతిస్తున్నా. మీరు రాజకీయంగా ఎదగాలి, మీలాంటి వాళ్ళ చట్టసభలలో ఉండాలి, నేను కాదనట్లేదు. మీతో పాటు 10 మంది మహిళలను కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడన్నా మీ జీవితంలో ఒక్క మహిళను పైకి తీసుకొచ్చిండ్రా? మీరు పార్టీ పెట్టినప్పుడు కూడా మన పార్టీ అనౌన్స్ చేసేటప్పుడు మీ పక్కన ఆడవాళ్ళు లేరండి. 33% రిజర్వేషన్ కావాలంటారు. ఒక మహిళగా మీరు 33% రిజర్వేషన్ అంటారు కదా. మరి మీ దగ్గర ఒక 3 కాదు 4 కానీ మీ పక్కన ఎవరైనా లేడీస్ ఉన్నారా అండి? అంటే మీరు అంటే స్టేజీల మీద చెప్పేవరకైనా ఎందుకు? జాగృతిలో పనిచేసే వాళ్ళు చాలామంది మీకోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పైకి తీసుకురండి, మహిళలను ఎంకరేజ్ చేయండి. మీరు మహిళలకు ఏం పదవులు ఇప్పించారు? మీరు ఒక ఎంపీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఒక్క జాగృతి నుంచి ఒక్క మహిళకన్నా ఒక పదవి ఇప్పించిరా?
ఇవాళ మీరు విమర్శిస్తున్నారు కదా, మరి మేమందరం మిమ్మల్ని విమర్శించినామా మేము చెప్పండి. అందుకనే మళ్ళీ చేసిన తప్పును మీరు మళ్ళీ మళ్ళీ చేయకండి. మీరు పార్టీ పెట్టాలంటే ఓపిక ఉండాలి, అన్ని సమన్వయం చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. ఎందుకంటే మనం ఇద్దరం ఒకటేసారి రాజకీయాలకు వచ్చాము. కాకపోతే మీరు చంద్రశేఖరరావు కూతురు కాబట్టి టాప్లో వెళ్ళిపోయారు. నీ నార్మల్ పర్సన్ని కాబట్టి సమాజంలో, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మనం ఇద్దరం కీలక పాత్ర పోషించినాం. ఇవాళ నేను మీకోసం ఎంపీ కోసం జాగృతి అనేది ఒక స్వచ్ఛంద సంస్థను మీ వెంబడి వచ్చి పనిచేసినాం. మీరు గెలిచిన క్షణం అందరినీ పట్టించుకోవడం మానేశారు. మా ఆవేదనతో చెప్తున్నాం. మీరు విమర్శించారు కదా మొన్న కేసీఆర్ గారిని, నాకేం చేశారు, నన్ను ఎలగొట్టారని. అది మీ అంతర్గత విషయం. మీరేదో తెలంగాణ రాష్ట్రంలో నన్ను ఎలగొట్టిరని తెలంగాణ సమస్యగా భావించొద్దు. ఇవాళ అది తప్పు. మీరు ఇప్పుడైనా పార్టీ పెట్టినప్పుడు లేడీస్ను ఎంకరేజ్ చేయండి. మహిళలని మీరు ఎంకరేజ్ చేసి మహిళలకు ఒక పదవులు, ఒక మంచి గౌరవం, ఆత్మగౌరవం కాపాడాలి. ఎంతసేపటికి మీరు ఒంటెద్దు పోకడ పోయినరు అనుకోండి, ఎవరు కూడా పార్టీలో జాయిన్ గారు. ఒకటే గుర్తుపెట్టుకోండి కవిత గారు, మీరంటే ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డ అని గౌరవం ఉంది. కానీ ఇవాళ చంద్రశేఖరరావు గారిని మీరు విమర్శించిండ్రు కాబట్టి ఇవాళ ఎవరు కూడా మిమ్మల్ని అసలు ఇష్టపడట్లేదు. కొద్దిగా గొప్ప మొన్నటి వరకు కవిత అంటే కొంచెం చాలామందికి సానుభూతి ఉండే. మీరు ఆ సభలో కేవలం టార్గెట్ కేసీఆర్ గారు అన్నారు. అది చాలామందికి కాంగ్రెస్ పార్టీ పెట్టించింది అంటున్నారు, కొంతమంది కేసీఆర్ గారి డ్రామా అంటున్నారు. అసలు ఎవరికేం తెలియకుండా అయోమయ స్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి అయితే ఏ పార్టీని పెట్టాల్సిన అవసరం లేదండి. ఇది ఒక జాతీయ పార్టీ, ఒక చరిత్ర ఉన్న పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మీరు విమర్శించారు. రేవంత్ రెడ్డి గారిని విమర్శించేంత స్థాయి మీకుందా అండి? నేను ఒకటి అడుగుతున్నాను. కర్కోటకుడు అంటారు. ఏ విధంగా కర్కోటకుడు అండి? మీ నాన్న రుణమాఫీ చేస్తుంటే రుణమాఫీ చేయనందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసినందుకు కర్కోటకుడా? ఇవాళ మీ నాన్న చేయలేని పని గురుకుల విద్యాలయాలను ఇవాళ ఇవాళ ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్పొరేట్ యంగ్ ఇండియా పేరుతో ఒక కార్పొరేట్ విద్యా సంస్థలాగా తీర్చిదిద్దడము రేవంత్ రెడ్డి గారు చేసిన తప్ప అండి? ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినందుకు తప్ప అండి? మహిళల పేరు మీద ఇవాళ 200 యూనిట్ కరెంట్ ఇచ్చడం కర్కటకుడు అంటారా అండి మీరు? అంటే ఇవాళ మీ నాన్న ఒరేస్తే ఉరి అన్నాడు మీ నాన్న. ఇవాళ సన్న వడ్లకు 500 రూపాయలు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారు తప్పు చేసినట్టా అండి? ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకు మీరు 10 లక్షలు ఇస్తాము వడ్డీ లేని రుణాలు అన్నారు, ఇవ్వలేదు. ఇవాళ డ్వాక్రా సంఘాలకు ముందుండి అన్నీ ఇవాళ ముందు చూసుకొని ఇవాళ సంఘాలకి 10 లక్షలు కాదు 20 అనుబంధ సంఘాలతోని మాట్లాడి వాళ్ళకు కావాల్సిన వనరులు సమకూర్చినందుకు తప్పంటారండి? ఇలా మహిళా సంఘాలకు గవర్నమెంట్ యూనిఫామ్స్ టెండర్స్ వాళ్ళకి ఇచ్చి కుట్టుకోండి, డెవలప్ కాండి అని చెప్పినందుకు తప్పంటారండి? ఇవాళ రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మీరు ఎక్కడ చెప్పండి? మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఎవరికి ఏం చేశారు? మీరు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఎవరిని డెవలప్ చేశారు? మీరు చేసిన సూచన ఏంది చెప్పండి? తెలంగాణ ఉద్యమకారులకు మీరు క్షమించమన్నారు కదా. మీరు 2017లో మీరు ఎలక్షన్స్ అప్పుడు 2018లో బయటకు వచ్చి పార్టీ పెట్టి బయటకు వస్తే మిమ్మల్ని నమ్మేవాళ్ళు. 10 సంవత్సరాలు వాళ్ళతో పాటే ఉండి అన్ని పదవులు అనుభవించి మీరు ఆస్తి పంపకాలలో తేడా వచ్చి బయటకు వచ్చి విమర్శిస్తే రేవంత్ రెడ్డి గారిని విమర్శించినంత మాత్రాన మీరు పెద్ద లీడర్ అయిపోరండి. ఒక పార్టీ విధి విధానాలను తీసుకొని ముందుకెళ్ళాలి. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎవరి అదృష్టం ఎట్లా ఉంటుందో సీఎం అని మనం అనుకున్నంత కాదు. ఇవంతా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు ప్రజాస్వామ్యం దేవాలయం లాంటిది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రజల తీర్పు అంతిమ తీర్పు. ప్రజల నుంచి మంచి స్పందన రావాలి. ఇవాళ మీకోసం జాగృతి ఆహార్నిశలు పనిచేసిన ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకన్నా న్యాయం చేయండి. మీకోసం మగపిల్లలు కూడా చాలా కష్టాలు పడుతున్నారు. పాత టీంని అంతా తీసేశారు, కొత్త టీంని ఉన్నారు, వాళ్ళని కూడా మీరు క్యాడర్ని పట్టించుకోండి. మీరు ఎప్పుడు చూసినా కాంగ్రెస్ పార్టీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ అన్ని పథకాలను అమలు చేస్తుంది. రైతు బంధు మీరు ఎలా ఇచ్చారో ఇవాళ రైతు సాయం కింద మీరు చేసిన అప్పుల వల్ల కొంచెం లేటుగా దశల వారీగా ఇస్తున్నారు తప్ప ఇవ్వకపోవడం అని కాదు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయడము ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసిన గొప్ప. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీ నాన్న ఉన్నప్పుడు ధనిక రాష్ట్రం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు 10వ తారీఖు జీతాలు వచ్చేది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 1వ తారీఖు ఉద్యోగస్తులకు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు. అందుకు కరకొట్టకడు అన్నారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనేంత స్థాయి మీకు ఎక్కడుంది? రేవంత్ రెడ్డి గారు రాజకీయం చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఒక మాట చెప్పండి. నేను అనేది ఏంటంటే విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలి, కానీ మీరు పేర్లు ఏదో డిక్షనరీల దేవులాడికి వచ్చేసి ఏదో మాట్లాడడం కాదు. సరే, ఎవరైనా మేము 2.5 సంవత్సరాలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు మీరు చేయలేని పని మేము 60-70% చేసాం. ఒకవేళ మేము చేయలేదనుకోండి, ప్రజాస్వామ్యం ప్రజలు తీర్పిస్తారు.
ఇవాళ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఒక్కొక్కటి అనుకున్నాం. తులం బంగారం అని మీరు 10 సార్లు అన్నారు కదా. తులం బంగారం 50,000 ఉండే, ఒకప్పుడు 40,000 ఉండే, ఇలా 1,70,000 అయింది. దానికి ఎవరు కారకులండి? ఇలా పెంచడం వల్ల ఇవాళ ఏ ప్రభుత్వాలు కారణమండి? అంటే ఇప్పుడు బంగారం ఇవన్నీ మన పంట పండిస్తామా? మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. మీరు ఇవాళ దళిత బంధువు అని చెప్పి ఎవరికి ఇచ్చిననే దళిత బంధు? ఇవాళ ఇంతమందికి ఇప్పుడు విద్యా కమిషన్ వేశారు, రైతు కమిషన్ వేశారు. ఇవాళ రైతులు బాగుండాలని, తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు మంచి చదువుకోవాలని, విద్యా వ్యవస్థని డెవలప్ చేయాలని ఆహర్నిశలు ఇలా 18 గంటలు పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి. అంతే. చాలామంది యువత వెళ్తుంది. సరే, విమర్శించేటప్పుడు పళ్ళున్న చెట్టుకి విమర్శలు వస్తుంటాయి. అయినా మీరు రాజకీయంగా ఉన్నారు కాబట్టి విమర్శించేటప్పుడు కొంచెం స్థాయిని బట్టి విమర్శించాలని కవితకు సూచనిస్తుంది. అదే బీఆర్ఎస్ పార్టీనే కేసీఆర్ కవితతో పార్టీ పెట్టించని విమర్శలు వస్తుంటే దానికి కౌంటర్గా ఆమె మాట్లాడింది. అలాగే రాజకీయం వేరు, బంధుత్వం వేరు అనే ఒక మెసేజ్ని ఇచ్చే కోణంలో కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ బీఆర్ఎస్ టార్గెట్ చేసినట్టు కూడా విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు నేను అనేది అదే. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల కవిత అంటే కేసీఆర్ బిడ్డ అని అందరికి తెలుసు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులము, మహిళలు చాలామంది ఉన్నాం. ఎవరిని గుర్తించకపోయినా ఇలా కవిత గారికి ఉద్యమ నాయకురాలకు ఆమెకే మంచి స్థానం కల్పించారు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికీ కూడా మనం గతం చూసుకోవాలి. గతంలో మనం ఏం బిజినెస్లు చేసాము, గతంలో మన పరిస్థితి ఏంది, ఇప్పుడు ఒక పార్టీ పెట్టే స్థాయికి వచ్చినామంటే తెలంగాణ రాష్ట్రంలో గాను 2 రాష్ట్రాలలో ప్రతి ఒక్కరికి తెలుసు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏది ఇచ్చింది. తండ్రి వారసత్వంగా వచ్చిన డబ్బుతో మీరు ఈ రకంగా పార్టీ పెట్టుకుంటున్నారు. ఇవాళ తండ్రి పెట్టించిండా అనేది అది తెలియని దానికి ఊహాగానాలకు స్పందారెడ్డి స్పందించదు. కాంగ్రెస్ పార్టీ పెట్టించిందనే దానికి ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయండి? ఉట్టినే గాలి మాటలు మాట్లాడొద్దు. కవితతో పార్టీ పెట్టించినంత మాత్రాన, ఇప్పుడు కవితతో పార్టీ పెట్టించినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఏమైనా, కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నో పార్టీలు వచ్చినాయి, పోయినాయి. మీ పార్టీని మేము స్వాగతిస్తున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం రాష్ట్రం కుదుటపడుతుంది. అప్పులు తీర్చుకుంటూ, వడ్డీలు కట్టుకుంటూ మెల్లమెల్లగా ఒక్కొక్కటి ముందుకెళ్తున్నాం. 10 రూపాయలు ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అది కేసీఆర్ పెట్టించిండ్రా, ఇంకోరు పెట్టించిండ్రా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఊహాగానాలకు మనం స్పందించాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఒక మహిళగా మీరు రాజకీయాలలో ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. కానీ మీరు విమర్శించేటప్పుడు వ్యక్తిగతంగా కానీ, ప్రజలను మభ్యపెట్టే విధంగా కానీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా కానీ, మనోభావాలు దెబ్బతీసే విధంగా విమర్శించకూడదని చెప్పి నేను సూచన ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాష్ట్రంలో ఎవరైనా, దేశంలో ఎవరైనా కానీ పార్టీ పెట్టుకోవచ్చు. ప్రధానంగా కవిత గారు కొత్త పార్టీ పెడుతున్న సందర్భాన్ని అయితే మాత్రం స్వాగతిస్తున్నాను. కానీ ఇదే సందర్భంలో సొంత తండ్రి కేసీఆర్ పైన, అలాగే కాంగ్రెస్ పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన పరుష పదజాలం వాడడం, సీరియస్గా ఘాటు విమర్శలు చేయడం ఇది సరైనది కాదు. ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కవిత చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. గతంలో జాగృతిలో ఉన్నప్పుడు కూడా చాలామంది మేము అవమానాలు పడ్డాం, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు మీకు అవమానాలు జరిగిందని మీరు అంటున్నారు. ఇప్పటికైనా కొన్ని విధానపరమైన మాటల్లో మార్చుకొని చాలా స్పష్టమైన విధానాలతో ప్రజా వ్యతిరేక ఏమైనా అంశాలుంటే మాట్లాడాలి తప్ప ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ద్వారా ఎవరు కూడా హర్షించరు. ఏదేమైనప్పటికీ కొత్త పార్టీ పెట్టిన కవిత గారికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో శుభాకాంక్షలు చెప్తున్నాను. కానీ దాన్ని సరైన విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంధ్యారెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.